అందరికీ నమస్కారం అండి. నా పేరు నిర్మల. నేను ఈరోజు పాయసం చేయబోతున్నాను. పాయసం అనేది అందరూ చేస్తారు, కానీ నేను ఈరోజు వెరైటీగా హెల్తీగా ఉండే పాయసం చేయబోతున్నాను. అది ఎలా ఉంటుందో ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం తయారు చేసే పాయసానికి కావలసిన వస్తువులు: జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఖర్జూరం, సేమియా, సగ్గుబియ్యం, పాలండి. ఇప్పుడు పాయసం ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. సగ్గుబియ్యం, సేమియాకి సరిపడా నీళ్లు పోస్తున్నాను. నీళ్ళు తెలియలోపు సగ్గుబియ్యం కొద్దిగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నీళ్ళు మరిగాయండి. ఇప్పుడు బాగా కడిగి శుభ్రం చేసుకున్న సగ్గుబియ్యం నీళ్ళల్లో వేయాలండి. ఇప్పుడు మనం సేమియా, ఈ జీడిపప్పు, చెప్పినవన్నీ, ద్రాక్ష, ఇవన్నీ వేయించుకోవాలండి. సేమియా వేస్తున్నానండి. సేమియా దించుకున్నానండి. బాగా ఎర్రగా వేగింది. బాగా ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ కూడా ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా వేసుకున్నానండి. ఈ నట్స్ అన్ని బాగా దోరగా వేగాయండి నేతిలో. ఇప్పుడు ఖర్జూరం అనేది శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఖర్జూరం అంతా ఇదిగో దీంట్లో జార్లో వేసానండి. ఇది ఒకసారి మిక్సీకి వేద్దామండి. నీళ్ళైనా పాలైనా కొద్దిగా పోస్తున్నానండి, కొద్దిగా పలసంగా రావడానికి. చూడండి, ఇదిగో ఇప్పుడు బాగా మరుగుతున్నాయండి సేమియా, సగ్గుబియ్యం. దానిలో 1/2 గ్లాసు పాలు పోస్తున్నానండి. ఏలక్కాయలు అనేది మంచి వాసనకి హెల్దీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను ఏలక్కాయలు దంచుతున్నాను. ఏలక్కాయలు దంచానండి, ఇందులో వేస్తున్నాను. బాగా నలిపేసి పొడిగా చల్లాలండి. తర్వాత అందరూ పాయసంలో అందరూ షుగరే వాడతారండి. కాకుంటే వెరైటీగా నేను ఎందుకంటే ఈ ఖర్జూరాన్ని వాడుతున్నానంటే ఈ షుగర్లో అంతా కెమికల్స్ అంతా కలుపుతున్నారండి. అందువల్ల నేను ఆరోగ్యానికి బాగుంటుందని ఈ ఖర్జూరమే ఎక్కువ వాడుతున్నానండి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఖర్జూరం, సగ్గుబియ్యం, సేమియాలో కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్టు దీంట్లో వేసానండి. గరిటతో బాగా చిక్కగా వచ్చేటట్టు కలిపి పెడుతున్నానండి. ఇప్పుడు నేను స్వీట్ తక్కువ తింటానండి, కాకుంటే కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఖర్జూరాలు ఎక్కువ వేసుకొని రొంత ఎక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు ఖర్జూరాలు కాకపోయినా ఖర్జూరం పౌడర్ కూడా ఇప్పుడు మామూలుగా మనకి అందుబాటులో ఉంటుందండి, అదైనా వాడుకోవచ్చండి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇవి వేసేస్తున్నానండి. చూడండి పాయసం చూడండి ఎలా చిక్కబడిపోయిందో. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, దింపేస్తాను. ఇంకా ఎక్కువసేపు ఉంటే గట్టిపడిపోద్దండి. మరి మనం ఆరేళ్ళకి కొంచెం కూడా గట్టిపడిపోద్ది, అందుకని ముందుగానే దింపేసుకోవాలి. నేను ఇందులో ఇప్పుడు పాయసంలో కొద్దిగానే వేసానండి నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పు, ఇవన్నీ పుచ్చిత్తనాలు, మళ్ళీ సన్ఫ్లవర్ గింజలు, ఇంకా వెరైటీగా చాలా ఉన్నాయండి, గుమ్మడి గింజలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. హెల్త్కి మంచిది. ఇంకా కానీ ఎక్కువ కానీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగానే వేసానండి. ఇప్పుడు పాయసం కప్పుల్లో సర్వ్ చేస్తున్నానండి. ఈసారి మీ ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఈ ఖర్జూరంతో మీరు పాయసం చేసి, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి స్పెషల్గా ఈ ఖర్జూరం వేసిన పాయసం చేసి ఇవ్వండి. ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉందండి ఖర్జూరం పాయసం. నేను యూట్యూబ్ ఛానల్ ఈ వంటతోనే మొదలు పెట్టానండి. మామూలుగా కెమెరా ముందు రావడం ఇదే ఫస్ట్ టైము. మాటలు కొన్ని తడబడుతున్నాయి. నేను చేసిన ఈ వంట గురించి మీరు కామెంట్లో ఈసారి చెప్పండి. బాగా లేకపోతే మీరు నన్ను తిట్టుకోవద్దండి.
ఈసారి మళ్ళీ కొత్త కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తానండి.